నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రోగుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. జిల్లా కలెక్టర్ జారీ చేసిన తనిఖీల ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైద్యులు నిన్నటి నుంచి ఆందోళన చేస్తున్నారు. దీంతో ఓపీ సేవలు నిలిచిపోయాయి. వైద్య సేవలు అందక సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు అవస్థలు పడుతున్నారు. నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాసెం అశోక్ రెడ్డి అందిస్తారు. నల్గొండ జిల్లాలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్యులకి అటు జిల్లా కలెక్టర్ మధ్యన వివాదం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ కొత్తగా వచ్చినటువంటి నారాయణ రెడ్డి వారం క్రితం ఇందులో తనిఖీలు చేసినటువంటి క్రమంలోనే హాజరుతో పాటు సిబ్బంది సరిగా ఉండట్లేదు, పనిచేయట్లేదు, ఇక పారిశుద్ధ్య సమస్య కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ నిర్లక్ష్యంగా ఉన్నటువంటి 2 వార్డు బాయ్లను కూడా సస్పెండ్ చేశారు. 2 రోజులుగా నిన్న నుంచి వైద్యులు కూడా కలెక్టర్ విడుదల చేసినటువంటి ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఓపీ సేవల్ని నిషేధించినటువంటి అంటే ఓపీ సేవల్ని బహిష్కరించినటువంటి నేపథ్యంలోనే ఆసుపత్రికి వైద్య చికిత్సల కోసం వచ్చినటువంటి రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం ఓపీకి సంబంధించి ఎవరు కూడా అందులో లేరు. అందులో తలుపు పెట్టి ఉన్నటువంటి నేపథ్యంలోనే భారీ సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి నల్గొండ జిల్లాకి తిప్పర్తి కావచ్చు, మునుగోడు కావచ్చు, మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 34 మండలాల నుంచి కూడా ఇక్కడ వైద్య సేవలు పొందేందుకు వచ్చినటువంటి నేపథ్యంలోనే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ కొంతమంది వృద్ధులు ఉన్నారు. చెప్పండి, ఏం సమస్య మీద వచ్చారు? మాకు చూస్తే లేరు, అన్నం తినలేక 5 రోజులు అవి వచ్చి 2 గంటలు అవుతుంది, ఆకలి అవుతుంది, పళ్ళు పీకించుకుందామంటే ఎవరు చూసే వాళ్ళు లేరు సారు. నేను గుర్రంపూడి నుంచి వచ్చిన సార్, నాకు పళ్ళు తీపే, చాలా బాధపడుకుంటూ వచ్చినా ఈడ ఓపి రాస్తూ లేరు, వాళ్ళు లేరు, బంద్ చేసిపోయినరు. నడుము నొప్పితో బాధతోటి వచ్చినా సార్ నేను, కానీ ఎవరు పట్టించుకుంటూ లేరండి. ఇక్కడ వచ్చి రాగానే తలుపు వేసుకుని వెళ్ళిపోయారు. నేను మరి ఎవరు చెప్పాలి సార్? మాలాంటి వాళ్ళు మాకాడ లేకనే కదా సార్ పేద హాస్పిటల్కి వచ్చేది. పేద హాస్పిటల్ వస్తే ఈ పరిస్థితి ఉంది సార్. ప్రైవేట్లో పోవాలంటే 2000 రూపాయలు ఫీజు అవుతుంది. నేను యాంతి చేయాలి సార్. నేను రిటైర్మెంట్ అయినా ఇంటికాడ ఉన్నా సార్. నేను ప్రైవేట్ వర్క్ చేస్తాను. నేను యాంతి చేయాలి సార్. పింఛన్ మీద బతుకుతున్నాను. నేను ఇప్పుడు పెట్టి ఆడ చూపెట్టుకోవాలి. చెప్పండి సార్, నడుము నొప్పితో బాధపడుతున్నాను, నెల నుంచి బాధపడుతున్నాను. నేను వస్తే ఇది పరిస్థితి. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు తల్లి? సిల్కాపూర్ నుంచి వచ్చినాం సార్. కన్ను తీపించుకుని వచ్చి ఇప్పుడు ఏమంటారు? ఎవరైనా అడగడానికి కూడా ఎవరు లేరు. తలుపులు వేసుకుని పోరు సారు, పోయినరు. చాలా దూరం నుంచి వచ్చినాం సార్. మేము బాధ చూస్తలేరు, ఏం చూస్తలేరు, తలుపులు వేసుకుని పోయారు సార్ వాళ్ళు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు తల్లి? మేము రానబడక సిరిపురంకి వచ్చినాం. సిరిపురంకి వచ్చినాం. వస్తే యోపీ లేదు, బంద్ చేసి చాలా దూరంగా సిరిపురం, చాలా దూరం సార్. చాలా దూరం చూస్తారు, మంచి చూస్తారు అంటే వచ్చినాం. ఏది దూరం వచ్చేసారు. నిన్న వచ్చినాం, ఇవాళ వచ్చినాం. గట్లా నిన్న కూడా వచ్చినాం. నిన్న వచ్చారు ఇల్లు అవుతుందని ఆల్దంగా పోయినాం. ఇక గట్ల నిన్న ఓపి రాయలేదు, ఇవాళ రాయలేదు. గట్లా ఇక్కడ మంచి చూస్తారంటే వచ్చినాం. డాక్టర్ చూస్తారంటే ఏది చెప్పలేదు. ఇక్కడ అక్కడ నుంచి వచ్చినాం మేము. నిన్నటిసని తిరుగుతున్నాం. ఈ మూత్రపిండంలో రాయి ఉందని ఎంతో బాధపడుతుంటే ఎవరు ఓపి రాసేవాడు దిక్కులేరు. మాకు ఏదైనా తలుపేసి వెళ్ళిపోయారు. అక్కడ డాక్టర్ లేడు, మేము ఇక్కడ రాయమని వెళ్ళిపోయారు. వికలాంగులు సారు మొత్తం కింద పడతా సార్. మా అక్క తీసుకొచ్చింది సార్. చూసుకోవచ్చు, ఒక వికలాంగురాలు కనీసం నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. నగరేకల్ నుంచి ఈ మహిళ ఇబ్బందులు పడుతూనే జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్య సేవలు మంచిగా ఉన్నాయని చెప్పి చెప్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ వైద్య సేవలు పొందడానికి వచ్చారు. అయితే నిన్న నుంచి వైద్యులు ఓపీ సేవల్ని బహిష్కరించినటువంటి నేపథ్యంలోనే ఓపీ సేవలు పూర్తిగా నిలిచిపోయినాయి. ఆసుపత్రులు ఎక్కడ చూసినా కూడా రోగులు, వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.